ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ ఉప్పల్ ప్రెస్ క్లబ్లో సోమవారం ఈటెల బాధితుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు దళిత నాయకుడు తిప్పారపు సంపత్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటెల రాజేందర్ అనుచరులైన బీజేపీ నాయకులు విచక్షణ రహితంగా వారి మీద దాడి చేసి అక్కడున్న ఫర్నిచర్ ను ధ్వంసం చేయడమే కాకుండా అసభ్యకరమైన పదజాలంతో దూషించారని, మీడియా ప్రతినిధులను కూడా విచక్షణ రహితంగా కొట్టారని, ఈ చర్యను దళిత బంధు సాధన సమితి హుజూరాబాద్ నియోజకవర్గం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని నేడు జమ్మికట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ చర్యకు బేషరతుగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వారిపై పోలీసు యంత్రాంగం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపై దళితులపై జరిగే దాడులను దళిత బంధు సాధన సమితి హుజూరాబాద్ నియోజకవర్గం తరపున తీవ్రంగా ఖండిస్తుందని, దళితులందరినీ ఏకం చేసి బాధితులకు న్యాయం జరిగే వరకు అనేక రకాలైన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇకనైనా దళితులపై ఇలాంటి సంఘటనలు మానకపోతే మీకు రాజకీయ సన్యాసం తప్పదని, అనవసరంగా దళిత బిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే మిమ్మల్ని ఈ రాష్ట్ర దళితులందరం మీ ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దళిత బంధు సాధన సమితి సభ్యులు కొలుగూరి సురేష్, మంద రాజేష్, కొలుగూరి నరేష్, ఆకినపల్లి ఆకాష్, రామంచ రాకేష్, ఎస్సీ 57 ఉపకులాల హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు తూర్పాటి లింగయ్య, కోడెపాక రక్షిత్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో జరిగినటువంటి తిప్పారపు సంపత్ గారి మీద దాడికి మా దళిత బంధు సాధన సమితి ద్వారా చాలా ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కంపల్సరీ దాడి చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, కంపల్సరీ తప్పకుండా ఈరోజు ఉప్పల్ ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి తిప్పార సంపత్ మీద దాడి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను 57 ఉపకుల డివిజన్ అధ్యక్షులుగా మా దళితుడైన తిప్పార సంపత్పై దాడి చేసినందుకు మేము నిరసన వ్యక్తం చేస్తూ వారిపై తగు చర్య తీసుకొని వాళ్ళ వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతున్నాం. ఈరోజు ఒక దళిత నాయకుడైనటువంటి తిప్పారపు సంపత్ పైన ఈటల అనుచరులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి ఈటల బాధితుల సంఘానికి ముందడుగు వేసి నడుస్తున్నటువంటి తిప్పార సంపత్ పైన ఉద్దేశపూర్వకంగా ఈటల అనుచరులు ఈరోజు ఒక దళిత బిడ్డ అయినటువంటి వ్యక్తి పైన దాడి చేశారు. ఈ దాడిని హుజూరాబాద్ నియోజకవర్గ దళిత బంధు సాధన సమితి తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. ఎందుకంటే దళితుల పైన ఇలాంటి చర్యలు చేపట్టడం సబబు కాదు. వెంటనే గతంలో వీళ్లపైన ఇబ్బందులకు గురి చేసినటువంటి గతంలో ఆర్థిక శాఖ మంత్రి అయిన ఈటల రాజేందర్ గారు దీనికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అలాగే వెంటనే ఈ చర్యకు పాల్పడినటువంటి వ్యక్తులపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని వీళ్లకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఎడల ఈ దళితుల మందరం ఏకమై మా తిప్పార సంపత్ అన్న గారికి న్యాయం జరిగే విధంగా మేమందరం అన్నకు వెన్నుదన్నుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈటల బాధితుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు హుజూరాబాద్ బిడ్డ, దళిత బిడ్డ తిప్పారపు సంపత్ అన్న ఈరోజు హైదరాబాద్ లోని ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో ఈటల రాజేందర్ పై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో ఈటల రాజేందర్ అనుచరులు, బీజేపీ నాయకులు ఆ ప్రెస్ క్లబ్ వెళ్లి ఆయనపై దాడి చేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఒకరిని ఒకరు విమర్శించుకునే హక్కు ఉన్నది. ఒకవేళ ఆయనే మీ నాయకుని గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే మీరు మళ్లీ వెంటనే మీరు అతని మీద ప్రెస్ మీట్ పెట్టి మీరు కూడా మాట్లాడే అవకాశం ప్రజాస్వామ్యంలో ఉంది. కానీ ఈ రకంగా ప్రెస్ క్లబ్ కు వెళ్లి అతనిపై దాడి చేయడం మంచి పద్ధతి కాదు. దీన్ని హుజూరాబాద్ నియోజకవర్గ దళిత బంధు సాధన సమితి సభ్యులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా దళిత జాతి నాయకులపై ఈ రకంగా విచక్షణ రహితంగా దాడి చేయడము ఇది సరైనది కాదు. వెంటనే పోలీసు యంత్రాంగం ఈ దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ రోజు హైదరాబాద్ లో ఉప్పల్లో ప్రెస్ క్లబ్ లో దళిత నాయకుడు మరియు ఈటల బాధితుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు తిప్పారపు సంపత్ పైన మరియు
బీజేపీ నాయకులు బీజేపీ గుండాలు మరి ఆయనపై దాడి చేయడం ఇది ఎంతో సిగ్గుచేటు. మరి ఒక దళితుల నాయకుడిని ప్రెస్ క్లబ్లో మరి ప్రెస్ మీట్లో ఆయన ఆవేదన వ్యక్తం చేసుకునే క్రమంలో కూడా మరి దళిత జాతి బిడ్డపై దాడి చేయడం ఇది ఎంతో సిగ్గుచేటు. మరి ఈటల రాజేందర్ గారు గతంలో ఈటల బాధితుల సంఘం అధ్యక్షుడు తిప్పారపు సంపత్ హైదరాబాద్లోని ఉప్పల్ ప్రెస్ క్లబ్లో ఈటల రాజేందర్ వల్ల గతంలో వాళ్ళు ఏ సమస్యలు ఎదుర్కొన్నారో వాటి గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న క్రమంలో ఈ బీజేపీ నాయకులు తమ నాయకుడు ఈటల రాజేందర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారనే నెపంతో మీడియా మిత్రులను ఈ ఈటల బాధితుల సంఘం నాయకులను కూడా విచక్షణ రహితంగా కొట్టడం, అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేయడం, నానా బూతులు తిట్టడం జరిగింది. దీనికి గాను హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన దళిత బంధు సాధన సమితి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఈ ఈటల బాధితుల సంఘం ఉన్నదో వాళ్ళందరూ ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.